సుందరకాండ అనేటటువంటిది రామాయణంలో ఒక భాగం, ఒక కాండ. కానీ దానికి అధిదేవత హనుమంతుడు. కాబట్టి సుందరకాండ అంటే హనుమత్ స్వరూపమే. హనుమంతుడిని ఆరాధిస్తే ఎటువంటి ప్రయోజనాలు పొందుతామో ఆ సుందరకాండని ఆరాధించేటటువంటి విధానం ద్వారా కూడా అటువంటి ప్రయోజనాలు. గ్రంథాన్ని ఆరాధించటం ఏమిటి అంటే పారాయణ చేయటం. సుందరకాండ పారాయణ చేయటం ద్వారా కూడా అటువంటి ఫలితాలు మనం పొందగలుగుతాం. హనుమాన్ కల్పవృక్షో మే హనుమాన్ మమ కామధుక్ చింతామణిస్తు హనుమాన్ కో విచార కుతో భయం అన్నాడు పరాశర మహర్షి పరాశర సంహితలో. హనుమద్భక్తులందరికీ కూడా ప్రమాణమైనటువంటి గ్రంథం పరాశర సంహిత. ఆ పరాశర మహర్షి చెప్పినటువంటి మాట అది. హనుమంతుడు కల్పవృక్షము, కామధేనువు, చింతామణి అని. ఆయన అధిదేవతగా కలిగినటువంటి సుందరకాండ కూడా కల్పవృక్షము, కామధేనువు, చింతామణి. అంటే ఏది కోరుకుంటే అది ఇస్తుంది. కల్పవృక్షం అంతే కదా, ఏది కోరుకుంటే అది ఇస్తుంది. అటువంటి శక్తి కలిగినటువంటిది సుందరకాండ. వాల్మీకి రామాయణంలో 7 కాండలు ఉన్నాయి. 7 కాండల్లో మిగతా కాండలన్నీ ఒక ఎత్తు, సుందరకాండ ఒక్కటి ఒక ఎత్తు. ఎందువల్లంటే సుందరకాండలో వాల్మీకి మహర్షి తన తపశ్శక్తిని ధారపోశాడు. అందువల్ల దాని గొప్ప శక్తి ఏర్పడ్డది. ఎప్పుడూ కూడా ఒక్కొక్క దానికి శక్తి వచ్చింది అంటే దాని వెనకాల తపస్సు ఉన్నప్పుడే దానికి శక్తి ఏర్పడుతుంది. కవులు ఒక్కొక్క చోట తన శక్తిని, తపశ్శక్తిని ఎక్కువ ధారపోస్తారు. వాటిని గ్రంథులు అంటారు. ఆంధ్ర భారతంలో విరాట పర్వం అది చాలా శక్తి గలది. ఆ విరాట పర్వం పారాయణ చేస్తే వర్షం కురుస్తుంది. ఎందుకంటే దాంట్లో తిక్కన సోమయాజి యొక్క యాజుష శక్తి ఉన్నది. యజ్ఞం వల్ల వర్షాలు కురుస్తాయి. ఆ యాజుష శక్తిని అక్కడ సమర్పించాడు. అలాగే పోతన భాగవతంలో రుక్మిణీ కళ్యాణం పారాయణ చేస్తే పెళ్ళిళ్ళు జరుగుతాయి. ప్రహ్లాద చరిత్ర పారాయణ చేస్తే అనుగ్రహం చేకూరుతుంది. గజేంద్ర మోక్షం పారాయణ చేస్తే కష్టాల నుంచి బయటపడతాం. ఈ రకమైనటువంటి శక్తులు ఆ రచయితలు వాటిలో సమర్పించడం జరిగింది. అలా సుందరకాండలో వాల్మీకి మహర్షి తన తపశ్శక్తిని ధారపోశాడు. అది ఆంజనేయ స్వామి కాండే, ఆంజనేయ స్వరూపమే. సుందరకాండనే ఒక మహామంత్రంగా చెప్పారు, మాలామంత్రం. అస్య శ్రీ సుందరకాండ మహామంత్రస్య వాల్మీకి ఋషి ఆంజనేయో దేవత. ఆంజనేయుడే దానికి దేవత. అటువంటి సుందరకాండని పారాయణ చేయటం ద్వారా సమస్త ప్రయోజనాల్ని సాధించుకోవచ్చు.